సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. అధ్యక్ష, జరిగిన పరిణామాలు సోదరిమణులు వ్యక్తం చేసిన బాధాకరమైన సంఘటనలు ఏమైనా మొన్న ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది శాసనసభ. ఇది ఒక పవిత్రమైన ప్రదేశం. సరే, మా తండ్రి గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. నాకు కూడా 85లో ఇక్కడ ప్రమాణం చేసే అవకాశం నాకు జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కూడా మన రాజధాని నిర్మాణం అయ్యే లోపల ఇక్కడ మళ్ళీ పాల్గొనే అవకాశం. ముఖ్యమంత్రి గారు కూడా ఒకానొక శాసనసభ సభ్యు సమావేశంలోని 78 నాటి ప్రత్యేక విషయాలు అప్పుడున్న రాజకీయ నాయకులు, అప్పుడు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడినా, రూలింగ్ పార్టీ మాట్లాడినా, ఏదైనా ఇప్పటి విషయం సోదరిమణిది కాబట్టి నా సూచన అధ్యక్ష, నా సూచన దీనికి సంబంధించి అంటే ఫైనల్గా మీరే సుప్రీం అధ్యక్ష. ఇక్కడ ఆమె గారిది అంటే సోదరిమణి అమితి గారిది ప్రివిలేజ్ మోషన్కి మూవ్ చేసి ఆ ప్రివిలేజ్ మోషన్ రికమెండేషన్స్ అన్నది ఒక ఎత్తు. ఎందుకంటే సభ్యుల తాలూకు ప్రవర్తన మీద ఏపీ అసెంబ్లీ సమావేశాలని లైవ్లో చూసాం. అంతకుముందు ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా చేస్తున్న వ్యాఖ్యలకి తీవ్ర మనస్తాపంతో కంటతడి పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత సభలో అధికార పార్టీ సభ్యుల్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఉండడం రోజాకి అలవాటుగా మారిందని, ఆమెకి తమ గురించి ఏం తెలుసని ఇలా నోరు బారేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సభలో ఇటువంటి పరిణామాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని, తమకి న్యాయం జరగాలని కోరారు అనిత. ఈరోజు ఆడికి బాగా అలవాటు అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ టైం మంత్రి పెదల సుజాత గారిని నచ్చినట్టు మాట్లాడారు. కాలు చూపించి, చీర ఎత్తి కాలు చూపించి, నువ్వు నాకు కాలు గోటకు కూడా సరిపోయిన మాటలు మాట్లాడినప్పుడు కూడా మన ప్లేస్ని మోషన్ మూవ్ చేసాం అధ్యక్ష. బుచ్చే చౌదరి గారి మీద కానీ, గౌరవ అచ్చెన్నాయుడు గారి మీద కానీ, గౌరవ గంటా శ్రీనివాసరావు గారి మీద కానీ, ఆవిడ కనీసం ఆడదని కూడా మర్చిపోయి చేసిన వాక్యాలు మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దానికి బలైంది నేను. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా. నాకు 2 బిడ్డలు అధ్యక్ష. ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలో సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఆడుతుంది అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నేను చేసిన పొరపాటు ఏంటి? నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట? నువ్వు చేసిన మహిళా లోకం తలదించుకోవడంలో నువ్వు చేసిన బిహేవియర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక సీఎంని నువ్వు అడ్డుకోవడం కానీ, సీఎం గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ నేను చేయడమే నేను చేసిన పొరపాట? ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేస్తారో మీరు నాకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఎందుకంటే నేను న్యాయం అడగాల్సింది మీకే, మీరు న్యాయం కోరాల్సింది